మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా ఇది? ఈ రిపేర్కి పోయిన కారు కాదు, గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు, ఒక లీడర్ లేడు మీ పార్టీకి. అర్థమవుతుంది మాకు. మేము ఎవరితోటి మాట్లాడాలి? అసలు నిర్ణయాలు తీసుకుంది ఎవరు? ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది? ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది? ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి? మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు? అటుపక్కకి ఎందుకు పోయినరు? ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా? అధ్యక్ష, నేను ఈ నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యునిగా మాట్లాడుతున్నాను. మా జిల్లాలో 10 ఏళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు ఒక 2000 కోట్లు 1000 కోట్లు పెడితే 5 లక్షల ఎకరాలకు స్టెబిలైజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత అది టేకప్ చేసిండు. అది చేయొచ్చు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి 1,00,000 ఎకరాలకు ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా. లేదు, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్లా 30 TMC వాటర్ తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు, గ్రామాలని ఖాళీ చేసిండ్రు. రైతుల భూములు 2013లో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్ట్ కాదని 5 లక్షలకు 4 లక్షలకు ఎకరాలు ఇచ్చి 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు. మరి ఆ పోనీ రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు. ఆ ప్రాజెక్ట్ అన్న అయిందా? నీళ్ళు వచ్చినాయా? పోనీ ప్రజలకు మేలు జరిగిందా? అంటే అధ్యక్ష, ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికి వెళ్ళి రావాలనో ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు. టెండర్లు పిలవడం కాదు, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి? నార్లాపూర్ నుంచా, ఏదుల నుంచా, ఒట్టెం నుంచా? అది కూడా ఇంకా డిసైడ్ కాలే. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేశారు. కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలంటే ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అంటే ప్రజల సొమ్ము 1000 కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసిండు. గుండె తరుక్కపోతుంది. మీకు అర్థమైతలేదేమో. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచింది తప్పితే